మొదటి పేతురు 3వ అధ్యాయము 10వ వచనం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. హల్లెలూయా. అంటే నిజంగా ఎవరైతే జీవాన్ని ప్రేమిస్తున్నారో, మంచి రోజులు చూడాలనుకుంటున్నారో వాళ్ళని ఏమంటున్నారంట? వారి మాటలు జాగ్రత్త. హల్లెలూయా. మనం ఒకసారి చదువుదాం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువారు అంటే చూడండి, దేవుడు లోకాన్ని ఎట్లా సృష్టించిండు? ఆయన తయారేమైనా చేసిండా? మరి ఎట్లొచ్చినాయి? నోటి మాట చొప్పున ఆయన మాటలు మాట్లాడిందంటే, అవునా? వెలుగు కమ్మని కలిగి పలుకగా వెలుగు వచ్చింది, వెలుగు కలిగింది. హల్లెలూయా. అవునా? సూర్య చంద్రుడు అట్లనే సృష్టించిండు, అన్ని అట్లనే చేసిండు ఆయన. జస్ట్ ఆయన నోటి మాట ద్వారా ఆయనకి కావాల్సింది ఆయన సృష్టించుకున్నాడు. మరి ఈరోజు మన మానవులము, మనని దేవుడు ఎట్లా సృష్టించిండంట? ఆయన స్వరూపంలో మనం చేసిండంట. కాబట్టి దేవునికి ఏదైతే శక్తి ఉందో, దేవునికి ఏదైతే సామర్థ్యం ఉందో అదే మానవునికి ఇచ్చిందంట. అది ఆదాము పోగొట్టుకున్నాడు, మరి తిరిగి వేసే మరి అది సంఘానికి ఇచ్చిండు. మనము అందులో నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకి కూడా ఏదైతే కావాలో, ఏదైతే చూడాలనుకుంటున్నామో దేవుడు ఏమన్నాడంటే పలకండి, మాట్లాడండి. అందుకని జీవ మరణములో నాలుక వశము. హల్లెలూయా. దానికి ముందు వచనము కొన్నిసార్లు మనం చూద్దాం. సామెతలు 18, 20, 21 వచనం చదువుకుందాం. ఇంకొకటి ఏంటి అంటే, ఇందాక మొదటి పేతురు 3:10 ఏంటంటే చెడ్డ మాటలు అని అంటే అక్కడ ఈవిల్ రిపోర్ట్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఈవిల్ అంటే ఏంటంటే తెలుగు కపటపు మాటలు అని ఉంది కదా, అది కాక ఇంకోటి ఏంటంటే నెగిటివ్ మాట్లాడడం అంట. అంటే దేవుడు ఏదైతే మన పట్ల మాట్లాడిండో దానికి ఆపోజిట్గా మాట్లాడటం కూడా చెడ్డ మాటలు. అంటే దేవుడు మనం ఏమంటాడు? నిన్ను దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తా ఉంటాడు. మరి దీర్ఘాయువు దేవుని చిత్తమా కాదా? దేవుని చిత్తమే. కానీ మనం దానికి ఆపోజిట్గా మాట్లాడితే ఏమవుతుంది? దేవుని చిత్తం కాదు. అదంటే ఏంది? దీర్ఘాయువుకి ఆపోజిట్ అంటే ఏంది? తక్కువ ఆయుష్కాలం, అంటే తొందరగా చనిపోవడం. అది దేవుని చిత్తమా? కాదు. మరి దేవుని చిత్తం అంటే సమృద్ధి, దానికి ఆపోజిట్ ఏంది? లేమి. అంటే దేవుడు మాట్లాడిన దానికి ఆపోజిట్గా మాట్లాడినా అది దేవుని దృష్టిలో చెడు మాటనే. ఇక్కడ ఆ మాట మాట్లాడతాను. నిజంగా మీ జీవితాన్ని ఎవరైతే మీ జీవాన్ని ప్రేమించంటే మంచి దినములు చూడవారో ఏంటంటే చెడ్డ మాటలు అంటే కపటపు మాటలు మాట్లాడదంటే ఏంటంటే నెగిటివ్ మాట్లాడకండి. దేవుడు మీ పట్ల ఏదైతే ఉద్దేశించి ఏదైతే మనకు ఆశీర్వాదాలు ఇచ్చిన్నాడో దానికి ఆపోజిట్గా మాట్లాడకండి, నెగిటివ్ మాట్లాడద్దు. అది చూద్దాం అంటున్నాడు ఆయన. సామెతలు 18, 20, 21 వచనం చదువుకుందాం. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును. ఒకని నోటి ఫలము చేత వాడి కడుపు నిండును. అంటే నోటి ఫలం అంటే మాటలు. హల్లెలూయా. అవునా? నోటి మాటల చేత కడుపు నిండుతుందంట. మన ఆహారం ఏంటంటారా? అంటే ఏదైతే మాట్లాడతారో అదే ఫలాన్ని ఇస్తాయంట. అదే మనం తింటున్నామంట. అంటే జస్ట్ ఏంటంటే భోజనం గురించి మాట్లాడతారు. మన జీవితానికి సంబంధించిన ప్రతిదీ కూడా ఏంటంట మన నోటి మాటతోనే. ఈరోజు మనం ఏమై ఉన్నామంటే మనము ఇదివరకు ఏదైతే మన గురించి మనం పలికినామో అదే మనము కొన్నిసార్లు అనుభవిస్తాం. అంటే ఎట్లా అనుభవించడం అంటే నెగిటివ్ మాట్లాడదు అంటున్నాడు ఆయన.
ఆయన ఏమన్నాడంటే ఎటువంటి సందర్భమైనా దేవుడు ఏమంటాడంటే మంచి మాటలు మాట్లాడండి. ఎందుకంటే దేవుడు ఏదైతే సామర్థ్యం ఇచ్చిండో, ఒకసారి దేవుడు ఇచ్చిన తర్వాత ఎందుకు తీసుకుంటాడా? లేదు. మన నాయన స్వరూపం ఎందుకు చేసిందంట? ఎందుకంటే మనకి కూడా శక్తి ఇచ్చిందంట, ఆ సామర్థ్యం ఇచ్చింది. ఏదైతే మనం మాట్లాడతామో అది చూస్తామంట. అందుకనే వాక్యం ఏముంది ఏంటంటే జీవ మరణము 4వ వశం అనే మాట ఉన్నది. కాబట్టి మనం మాట్లాడిన దాంతోనే మనం కడుపు నింపుకుంటామంట. హల్లెలూయా. చదువు. ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి పొందును. ఒక నిమిషం. ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? జనరల్ గా పని చేస్తే, ఉద్యోగాలు చేస్తే వచ్చేది జీతం, ఆదాయం. అవునా? జీతం మరి సేవింగ్స్ అదన చేసుకొని చిట్టీలు అది ఇది జమ చేసుకోవడం, ఏదో ఒకటి ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకొని తెచ్చుకుంటారు ఆదాయం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? వాక్యం ఏమంటున్నది? పెదవుల చేతనంటే ఆదాయం వస్తుందంట. అంటే తినడమైనా సరే, సంపాదించడమైనా సరే, అది కష్టము ద్వారా వస్తుందా, నోటి మాటల ద్వారా వస్తుందా? నోటి మాటల ద్వారా. హల్లెలూయా. ఇక్కడ ఏముంటుందంటే మనం ఏదైతే మాట్లాడతామో అది మనం అనుభవిస్తామంట. అందుకనే చూడండి, ఎరికో ఉంది కదా, పాట కూడా, ఎరికో గోడలు అడ్డు వచ్చినా ఆరాధించిరి గంభీరముగా. అవునా? ఏ రోజులు ఆ ఎరికో గోడలు పట్టణం చుట్టూ తిరుగుతారంట. ఏం మాట్లాడారు 7 రోజులు? యెహోషువ చెప్తారనమాట, దేవుడు మనకి ఎరుకోని ఇచ్చేసిండు, మీరు ఏం మాట్లాడద్దు అని అంటాడు. 7వ రోజు ఏం చేశారంటే ఒకటిసారి గట్టిగా ఉరకదు. అప్పుడు ఏమవుతుంది? గోడలు బద్దలైపోతాయి. అంటే ఎందుకన్నా మాట యెహోషువ 6 రోజులు అసలు ఒక్క మాట మాట్లాడద్దంట. ఎందుకనంటే యెహోషువకి తెలుసు దేవుడు ఏమన్నాడు, ఆల్రెడీ మీకు ఇది ఇచ్చేసినా అన్నాడు. కానీ దానిలో ఎవరైనా ఒక్కరు దేవుడు ఇచ్చినట్టే మనకి ఇచ్చేసినట్ట మనం కొట్లాడాలా, వాళ్ళని చంపేస్తే, లేకపోతే మనకి ఇది జరుగుతుంది, ఒక్కరు స్టార్ట్ చేస్తే ఏమవుతుంది? అందరూ మాట్లాడతారు. అట్లా ఏమైపోతుంది? దేవుడు చెప్పిన దానికి వీళ్ళు తెలియకుండానే విరుద్ధంగా మాట్లాడుకుంటారు. అప్పుడు సాధ్యమా? అందుకే యెహోషువ ఏమన్నాడంటే ఎవ్వరు మాట్లాడడానికి వీల్లేదు, నోరు మూసుకొనని. 7వ రోజు ఏం చేశారంట? ఒక్కటేసారి అర్చిరు. అప్పుడు ఏమవుతుంది? ఎరికో గోడలు కూలుతాయి, వీళ్ళ స్వాధీనం చేసుకుంటారు. దాన్ని మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కొన్నిసార్లు దేవుని వాక్యం మాట్లాడకపోయినా పర్లే కొన్నిసార్లు, కానీ దేవునికి విరుద్ధంగా మాట్లాడద్దు. ఎంతమందికి అర్థమైంది? దేవుని మాటలు మాట్లాడకపోయినా కొన్నిసార్లు పర్లే. ఇప్పుడు మీకు కొన్నిసార్లు ఏంటంటే సమస్య పెద్దగా అయినప్పుడు ఏమొస్తుంది? అలసిపోతాం, బాధ అనిపిస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే మరి ఇంకా సమస్య ఎక్కువైతే కొన్నిసార్లు ప్రార్థన చేసుకోబుద్ది కాదు. అలాంటప్పుడు ఏం మాట్లాడతారు తెలుసా? ఈ జీవితం ఎందుకో, అసలు దేవుడు ఉన్నాడా, అసలు నేను నిజంగా అద్భుతం చూస్తానా, లేక నేను పిచ్చోనై ప్రార్థిస్తున్నానా, వాళ్ళు మంచిగా ఉన్నారు, వీళ్ళు మంచిగా ఉన్నారు, ప్రార్థన చేయనోడు బాగున్నాడు, మరి నేను రోజు సంఘానికి పోతున్నా కదా, దేవుడు నాకు నిజంగా అద్భుతం ఇస్తాడా, లాస్ట్కి ఇట్లనే మిగిలిపోతాం అని నెగిటివ్ మాట్లాడుకుంటాం. అందుకనే యెహోషువ ఎగ్జాంపుల్, ఉదాహరణ గుర్తు తెచ్చుకోండి. ఒక దేశాన్ని వాళ్ళు స్వాధీనం పరచుకోవాలంటే ఏం చేశారంట? నెగిటివ్ మాట్లాడలేదంట. 6 రోజులు. 7వ రోజు అరిసిరంట. నిజంగా మన జీవితం మారాలంటే ఎవరైనా, నేను చాలాసార్లు ట్రై చేసినా ఫెయిల్ అయినా, ఇది కూడా చెప్తున్నాను, నేనే చాలాసార్లు ట్రై చేసినా ఫెయిల్ అయినా, కానీ దేవుని కృపను బట్టి మళ్ళీ ప్రాక్టీస్ చేస్తా ఉన్నా. 1 వారం రోజులు ఏమి నెగిటివ్ మాట్లాడుకుంటూ ఉండండి. దేవుడిని అడగండి, దేవా నాకు సామర్థ్యం ఇయ్యు, నీ మాటలే నేను పలకాలా, నీ వాక్యమే నేను పలకాలా, నేను నీకు విరుద్ధంగా ఏది మాట్లాడద్దు అని
కానీ ఒక వారం రోజులు ఏమి నెగిటివ్ మాట్లాడదు. నెగిటివ్ అంటే ఏంది? విరుద్ధం. ఎట్లా అంటే నాకు ఇది కాను, ఇది ఓను, ఇట్లనే ఉంటుంది. లేదంటే ఇంకా కొద్ది సమస్య ఏమవుతుంది, నేను సస్తే బాగుండు, దేవుడు నన్ను తీసుకొని పోతే బాగుండు, ఇది మారది, ఈ రోగం ఇట్లనే ఉంటుంది. లేదంటే కొన్నిసార్లు ఏమనుకోరంటే మందులు వేసుకోంది నేను బాగుపడా, హాస్పిటల్కి పోంది నేను బాగుపడా, కొన్నిసార్లు మందులు వేసుకున్నా నేను చచ్చిపోతా, లేకపోతే నేను బతుకుడు అసలు దేవుని చిత్తమా. ఇవి కాదు. వాక్యం ఏంది? అవును కాదు అన్నట్టుగా ఉందా? అవునట్టుగానే ఉన్నదా? అవునన్నట్టుగానే ఉన్నదా? ఏ క్రీస్తు యేసులో అంటే ప్రతి వాగ్దానము అవును ఆమేన్ అంటే సగం సగం అన్నట్టే లేదు. దేవుడు ఒకసారి మాట్లాడితే అది జరగాల్సిందే. పరిశుద్ధాత్ముడు ఎవరిని గొప్పగా వాడుకుంటాడు తెలుసా? ఇప్పుడు యేసుని నమ్ముకున్న వారందరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేడా? ఉన్నాడా లేడా? ఇక్కడ ఎంతమంది అందరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. మరి అయినా దేవుడు కొన్నిసార్లు మనకు అద్భుతాలు ఎందుకు చేయడు? ఫాస్ట్గా కొన్నిసార్లు అద్భుతాలు ఎందుకు జరగవు? అది దేవుని చిత్తం కాదా? మనం సమృద్ధిగా ఉండడం దేవుని చిత్తం కాదా? మా దేవుని చిత్తమే. ఆరోగ్యంగా ఉండడం దేవుని చిత్తం కాదా? కానీ ఏంటంటే నాలుకలు డేంజర్ కొన్ని. ఏంటంట? నాలుకలు డేంజర్. ఒకసారి ఏంటంటే ఇప్పుడు ఇందాకనే పేదరు గురించి మాట్లాడుకున్నావా లేదా? పేదరు 3 సార్లు ఏమంటాడు? పేదరు 3 సార్లు ఏమంటాడు? యేసయ్యని నేను ఎరుగనని 3 సార్లు అంటే శపించి తెలియదని మాట్లాడుతున్నాడు. తిరస్కరించినట్టే కాదా? కానీ యేసయ్య క్షమించిండా? 100% క్షమించిండు. తిరిగి మళ్ళీ పిలుపునిచ్చిండా? ఇచ్చిండు. ఆయన అసలు పిలుపు ఆపలే. నా గొర్రెలను మేపు అని చెప్పిండు అనమాట. వీళ్ళందరినీ చూసుకో అని చెప్తాడు. మరి యేసయ్యనే తెలియదు అన్నవాడిని దేవుడు అని క్షమిస్తే మరి పేతురు ఎట్లుండాలా? ఆయన కృప ఏందో చూసిండు కదా, రుచి చూసిండు కదా. మరి నిజంగా పేతురికి తెలిసింది అనుకోండి, నన్ను దేవుడు క్షమించిండు, యేసయ్య క్షమించిండు, మరి నేను కూడా ఇతరులను క్షమించాలి అనుకోవాలి కదా. కానీ ఏమవుతుందంటే ఒకసారి అనన్య సఫైరా అని ఇద్దరు భార్య భర్తలు ఉంటారు. ఈ స్టోరీ తెలుసా? ఏమవుతుంది? అనన్య ఏం చేస్తాడు? అమ్ముతాడు. అమ్మ ఏం చెప్తాడు? తక్కువ వచ్చినాయని చెప్తాడు. అప్పుడు పేతురు ఏమంటాడు? అంటే నన్ను మోసం చేస్తావు కానీ పరిశుద్ధాత్మను మోసం చేస్తావా? చేయలేవు అనేమని అన్నాడు. నీవు చచ్చిపోతూ ఉంటాడు కదా. దేవుని ఉగ్రత ఎట్లా చూపెట్టిన ఆయన? మాటల ద్వారా. అదే పేతురుని దేవుడు క్షమించిండా లేదా? యేసయ్య క్షమించిండా లేదా? అసలు పేతురుతో పోలిస్తే అనన్య పెద్ద తప్పేమన్నా చేసిండా? ఏం చేసిండు? నాకు ఇంత రాలేదని చెప్పిండు. దానికి పేతురు ఏం చేయాలి? వదిలేయాలి కదా, వదిలేయచ్చు కదా. కానీ ఏమన్నాడు? గట్టిగా మాట్లాడి నిజంగా పరిశుద్ధాత్మను మోసం చేస్తావా? చచ్చిపో అన్నాడు. అంతే, చచ్చిపోతాడు. తర్వాత వాళ్ళ భార్య వస్తుంది. వాళ్ళ భార్య వస్తే ఇంకో మాట ఏమంటాడంటే, నీతో పాటు నా ఆత్మ రాలేదా అంటాడు. సంథింగ్ ఇట్లా. అంటే నన్ను మోసం చేస్తావు అంటే నాకు తెలియదు అనుకుంటున్నావు, నువ్వేం చేస్తున్నావు అంటాడు. అంటే నువ్వు చేసింది నేను చూడలేదు అనుకుంటున్నావు అంటాడు. ఎవరు? పేతురు. అని వాళ్ళ భార్యను కూడా ఏమంటాడు? నువ్వు కూడా నీ భర్త లాగానే అవును గాక. ఏమైతుంది? చచ్చిపోతుంది. అంటే దేవుడు పేతురుని అందరిని రక్షించడానికి ఆయనను అభిషేకిస్తే పేతురు కోపంతో ఏం చేసిండు? దేవుని ఉగ్రత చూపెట్టు. అసలు దేవుని ఉగ్రత ఉందా? దేవుని ఉగ్రత మొత్తం ఎక్కడ? యేసయ్య మీద చూపెట్టాడు. మన పాపాలన్నీ యేసయ్య మీద వేసిండు కాబట్టి అక్కడికే దేవుని ఉగ్రత పోయింది. అయినా పేతురు ఏం చేసిండు? ఆ ఒక్క సంఘటనతోని దేవుని కృప అంటే ఏంది చూపించలేకపోయాడు. అసలు కృపావాక్యం అనేది బోధించాల్సింది పేతురే. పేతురికి దేవుడు ఫస్ట్ ఛాన్స్ ఇస్తాడు. కానీ పేతురు ఈ యొక్క సంఘటన ఇదొకటి ఇంకొకటి కూడా జరుగుతుంది. దేవుడు ఇచ్చిన అవకాశం పోగొట్టుకున్నాడు. ఎందుకు?
నాలుక ద్వారా. హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే దేవుడు ఎవరైతే కృప చూపిస్తాడని తెలుసుకుంటారో వాళ్ళని దేవుడు గొప్పగా వాడుకుంటాడంట. హల్లెలూయా. ఎంతమంది నిజంగా దేవుడిని వాడుకోవాలనుకుంటున్నారు? నిజంగా దేవుడు మనల్ని వాడుకోవాలని, మిమ్మల్ని వాడుకోవాలని మీరు అనుకుంటే, కృప వాక్యము బోధించాలనుకుంటే కృపగల మాటలు మాట్లాడండి. హల్లెలూయా. ఆ కృపగల మాటలు మాట్లాడే సామర్థ్యం మనకు లేదు. ఒక్కసారి ఇట్లా ఏమైనా అయిందనుకోండి, స్పెషల్ ఇంగ్లీష్ వచ్చేస్తుంది దొందకి. తెలుసుగా స్పెషల్ ఇంగ్లీష్ అంటే? కూ మాటలు మాట్లాడుతూనే ఉంటారు. కోపం వస్తుంది. అది అలవాటు అయిపోతుంది. ఎందుకు? మనం చేస్తున్న సహవాసం బట్టి. అది ఒక చిన్న బలహీనత. దేవుడు దాన్ని ఖండించడు. కానీ మనం తెలుసుకోవాలి ఏంటంటే, నిజంగా దేవునికి ఈ నేను మాట్లాడే మాటలు ఇష్టమా కాదా? హల్లెలూయా. అందుకే ఏమంటాడంటే, దేవుని మాటలు పలుకాలి. ఎవరైతే ఆయన మాటలు మాట్లాడతారో అన్ని సిచ్యువేషన్స్లో, కొన్నిసార్లు కోపం వస్తుంది, మాట్లాడాలనిపిస్తుంది. కానీ ఏం గుర్తు తెచ్చుకోవాలి తెలుసా? అరే దేవుడు నన్ను ఆయన సేవకు పిలుచుకున్నాడు, అరే దేవుడు నన్ను గొప్పగా వాడుకుంటున్నాడు, దేవుడు నన్ను ఆశీర్దిస్తున్నాడు. అంటే నేను ఈ మాట మాట్లాడాను అనుకోండి, నేను దేవుడిని చూపించుకుంటానా, లేక ఎవరిని నేను రిప్రజెంట్ చేస్తున్నా? అంటే నేను ఎవరి పక్షం నిల్చున్నా? దేవుడి మాటలు మాట్లాడాను అనుకోండి, నేను దేవుడు ఏదో చూపిస్తున్నా. అదే తప్పుడు మాటలు మాట్లాడాను అనుకోండి, అప్పుడు ఎవరు ఆనందిస్తారు? అపవాది. హల్లెలూయా. అంటే మనం ఎప్పుడైతే వాక్యం మాట్లాడతామో మనం దేవుని గెలిపిస్తామంట. ఎప్పుడైతే చెడు మాటలు మాట్లాడతామో, నెగిటివ్ మాటలు మాట్లాడతామో, అపవాదికి మనం సాక్ష్యం ఇచ్చినట్టు. వాని పట్ల ఏమని? వాడు చేసిన లెక్కలు మనం చేస్తున్నాం కాబట్టి. కానీ ఈరోజు మనం ఏసే ఖండిస్తలేదు. మళ్ళీ చెప్తున్నాడు అనమాట, ఏమని? ప్రేమ గల మాటలు మాట్లాడండి. హల్లెలూయా. చదవండి. జీవమరణములు నాలుక వశము. జీవమరణములు నాలుక వశము. ఇక్కడ ఏంటంటే, జీవం అయిందంటే మీరు ఇది చేస్తే మీకు జీవం వస్తుంది, ఇది చేస్తే మీకు మరణం వస్తుంది అంటలే. జీవమైనా సరే మరణమైనా సరే దేని వశం అంట? నాలుక. నిజంగా నన్ను దేవుడు గొప్పగా వాడుకోవాలని అనుకునే వాళ్ళు ఏంటంటే, వాళ్ళ నాలుకని కంట్రోల్లో పెట్టుకోవాలంట. హల్లెలూయా. ఇంకొకటి, దేవుడు కూడా గొప్పగా ఎవరిని వాడుకుంటారంటే వారి మాట కంట్రోల్లో పెట్టుకున్న వాళ్ళనే. అందుకే ఇందాక చెప్పినా కదా, దేవుడు కొన్నిసార్లు ఎందుకు తొందరగా ఆశీర్వదించడం ఏంటంటే, పేతురు లెక్క మాట్లాడేస్తారు. నిజంగా చాలా మంది ఏంటంటే ఒకరిని చూసి ఇంకొకరు అనుసరిస్తారు. నేను కోపంగా మాట్లాడచ్చు, నేను ప్రవక్తను కాబట్టి ఏమన్నా మాట్లాడచ్చు కాదు. అది దైవ సేవకుడైనా, జనరల్ ఏంటది సాధారణ వ్యక్తి అయినా, ఎవరైనా సరే దేవుని నమ్మకం ఎవరైనా అందరు దేవుని దృష్టిలో సమానమా కాదా? అందరు సమానమే. ఎవ్వరు కూడా ఏందనంటే ఆ మాటలు పలకడానికి వీలు లేదు. అంటే ఇప్పుడు నేను దేవుని సేవకునిగా నేను ఇష్టం వచ్చి మాట్లాడిన అది కూడా కరెక్ట్ కాదు. హల్లెలూయా. అంటే దేవుడు ఏమన్నాడంటే, ఆయన కృపను ఒకళ్ళొకరు కనపరుచుకోవాలంట. అంటే నా మాటలు నేను ఎప్పుడైనా మీతో మాట్లాడాను అనుకోండి, నేను మాట్లాడే మాటలు అంటే మీకు కృపను వినిపించాలంట, కృపను కల్పించాలంట. అంతేగాని దేవుని వ్రత చూపించద్దు. సేమ్ మీరు కూడా మాట్లాడుకున్నప్పుడు కానీ ఏమనంట, ఒకరి మాటలు ఒకళ్ళు ఏమి ఇవ్వాలంట? బలాన్ని ఇవ్వాలంట, జీవాన్ని ఇవ్వాలంట. హల్లెలూయా. అందుకే ఏమన్నాడంటే, వేరొకరికి తర్వాత ఫస్ట్ మనకి జీవ మరణములు నాలుగవ వశం ఏంటంటే, మనం ఈరోజు ఏదైనా మన జీవితంలో ఏదైనా సంబంధించిన ఉద్యోగం కావచ్చు, లేక మ్యారేజ్ లైఫ్ కావచ్చు, ఏదైనా ఆరోగ్యం కావచ్చు, ఏదైనా సరే ఈరోజు మనం కొన్నిసార్లు నెగిటివ్ ఏదైనా చూస్తున్నామంటే ఆలోచించుకోండి మనం ఏం మాట్లాడుతున్నాము. హల్లెలూయా. మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది చాలా జాగ్రత్తగా గమనించండి. అది జీవమా మరణమా? నేను ఇది మాట్లాడితే జీవం వస్తుందా, ఇది మాట్లాడితే మరణం వస్తుందా, ఈ మాట దేవుని చిత్తమా, ఈ మాట దేవుని చిత్తం కాదా అని ఎప్పుడైతే దేవుని జ్ఞానానుసారంగా మనం మాట్లాడతామో, మాటలు పలుకుతామో, మన జీవితం మారుతుంది. అందుకే యెహోషువ చూపెట్టిన ఒక వారము నెగిటివ్ మాట్లాడకపోతే, అసలు మాటలు మాట్లాడకపోతే అంటే కంప్లీట్ కాదు, నెగిటివ్ మాట్లాడకపోతే
ఒక దేశమే ఇంకో దేశాన్ని స్వాతంత్రించుకుందా లేదా, స్వాధీనపరచుకుందా లేదా? అలాంటి మన జీవితం ఎందుకు మారదు? హల్లెలూయ. ఎంతమందికి అర్థమైంది? అంటే జీవం ఎప్పుడైతే మాట్లాడితే మనం ఏం పొందుకుంటామంట? జీవము. హల్లెలూయ. అందుకే జీవ మరణములు నాలుక వశము, చేతుల వశం అనలే, కాలు వశం అనలే, జ్ఞానం వశం అనలే, మనం చేసే వృత్తి వశం అనలే. ఏమన్నాడైనా? నాలుక వశము. ఎందుకంటే దేవుడు మనని ఈరోజు నిజంగా చాలా గొప్పగా వాడుకోవాలనుకుంటున్నాడు. హల్లెలూయ. మనందరినీ దేవుడు నిజంగా చాలా గొప్పగా వాడుకోవాలనుకుంటున్నాడు. అందుకే దేవుడు సాక్ష్యాలు ఇస్తున్నాడు. అవునా? ఇక్కడ అందరితో దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడా లేదా? అంటే ఇక్కడ నుంచి అని కాదు, మిగతా రోజులు మీరు వాక్యం చదివిన దేవుడు మాట్లాడుతున్నాడా లేదా? హల్లెలూయ. మనందరితో దేవుడు ఉన్నాడా లేదా? ఈ సాక్ష్యాల ప్రూఫ్. మరి దేవుడు ఏంటంటే మనని ఇక్కడ ఒక సాక్షిలాగా పెట్టినంటే ఈ ఊర్లో, ఈ సంఘం అంటే దేవుడు మనకి ఏంటంటే మనం జస్ట్ మనమే అనుకుంటాం, మనం మనుషులం, కానీ కాదు. దేవుని దృష్టిలో ఏంటంట మహా గొప్ప సైన్యం అంట. హల్లెలూయ. ఒక 12 మంది శిష్యులతోనే దేవుడు ఏం చేసిండ? భూమిని తలకిందులుగా చేసిందంట. మరొక సంఘము కలిసి ప్రార్థిస్తే ఏం జరుగుతుంది? హల్లెలూయ. ఒక సంఘము మొత్తము కలిసి ప్రార్థిస్తే పేతురు బయటకు వచ్చిందా కాలేదా? మరణ మంచు వరకు పోయిండు ఆయన. ఏ రోజు చంపేయాలనుకున్నాడు, జైలు వేస్తాడు, చెరసాలలో వేస్తాడు. కానీ దేవదూతలు వచ్చి మరి కాపాడనే లేవా పేతురుని? ఎందుకు? పేతురు మంచోడనా? సంఘము కలిసి ప్రార్థించింది. హల్లెలూయ. అంటే సంఘం కలిసి ప్రార్థిస్తారు, కానీ వాళ్ళకే నమ్మకం లేకుండే పేతురు బయటకు వస్తాడని. కానీ దేవుడు అలా నమ్మకాన్ని చూసిండా, వాళ్ళు చేసే ప్రార్థనలు చూసిండా? కొన్నిసార్లు ఏంటంటే విశ్వాసం లేకపోయినా సరే మాటలు, మంచి మాటలే పలకాల. హల్లెలూయ. అనుకోవద్దు. ఇప్పుడు ఏదైనా ఆలస్యం జరుగుతుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఏదైనా డబ్బు రావాలి, ఏదో కాంట్రాక్ట్ ఆగిపోయినాయో, లేక కొన్నిసార్లు ఆఫీస్లో ఆపేస్తారు. నాకు కూడా కొన్ని జరుగుతాయి, అందరికీ కొన్ని జరుగుతాయి, చిండుకు కొన్ని జరిగినాయి. అలాంటప్పుడు మనం ఏం మాట్లాడాలంట? ఈ రోజు నాకు దేవుడు సమృద్ధిస్తున్నాడు. హల్లెలూయ. ఆగిపోయినామని యేసునామమున తిరిగి వచ్చిన గాక, యేసునామమున నేను పోగొట్టుకున్నది మొత్తం ఈ రోజే దేవుడు ఇచ్చిన గాక అని ఇలాంటి మాటలు ఎప్పుడైతే మనం మాట్లాడతామో దేవుడు మరి బ్రదర్ ఇట్లా మాట్లాడక ఇమీడియట్లీ జరుగుతుందా? ఇప్పుడు మెడిసిన్ వేసుకుంటాం, డోలో 650 వేసుకుంటాం, వేసుకున్న 5 నిమిషాల్లో జ్వరం పోతుందా? టైం పడుతుంది. మరి వాక్యం మెడిసిన్తో పోలుస్తున్నారు బ్రదర్ అంటే, వాక్యం ఏంటంటే దేవుడు ఆయన కృపను బట్టి మనకి ఇచ్చిన శక్తి కదా. ఎప్పుడైతే ఆలస్యం జరుగుతుందో, అంటే దేవుడు మాట మాట్లాడిన తర్వాత కొద్ది ఆలస్యం జరుగుతుందో, ఆలస్యంలో మనల్ని ఏం పెంచుతున్నాడంట? మన విశ్వాసాన్ని పెంచుతున్నాడంట, మనకి నిరీక్షణ నేర్పిస్తున్నాడంట. హల్లెలూయ. అంటే కొన్నిసార్లు ఇమీడియట్లీ ప్రార్థన చేస్తే రిజల్ట్ రాకపోవచ్చు, కానీ మాట్లాడిన వాక్యం అబద్ధము కాదు. హల్లెలూయ. అయితే మరి దీనికి సంబంధించిన ఏదైనా సాక్ష్యం ఉందా? అంటే ఒక్క మంచి మాట మాట్లాడితే గొప్ప సాక్ష్యం ఏదైనా వచ్చినట్టుగా ఉందా? ఒక తప్పుడు మాట మాట్లాడితే ఏదైనా పోగొట్టుకున్నట్టు ఏమైనా బైబిల్లో రాసి ఉందా? చూద్దాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయం 1వ వచనం. హల్లెలూయ. ఎంతమందికి అర్థమవుతుంది? జీవపు మాటలు మాట్లాడితే జీవం ఎట్లా చూస్తాం అనేది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. చూద్దాం అసలు ఏం జరిగింది. మోషే యెహోవా మాట విని 13వ అధ్యాయం 1వ వచనం నుంచి. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 1వ వచనం నుంచి. యెహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చాను, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. ఇక్కడ ఇది అందరికి తెలుసా లేదా? దేవుడు ఏం చేసిండంట? నేను మీకు కనాను దేశం ఇస్తున్నా అన్నాడు. ఇచ్చేసిన అన్నాడు. ఇస్తున్నా కాదు, ఆల్రెడీ మీకు ఇచ్చేసిన. కనాన్ దేశం అంటే ఏంది? పాలు తేనెలు ప్రవహించు దేశం. అది అంటే ఆల్రెడీ ఇల్లులు ఉన్నాయి, తోటలు ఉన్నాయి, వీళ్ళ కోసం మొత్తము సమకూర్చబడింది ఆల్రెడీ. కానీ అక్కడ ఎవరున్నారంట? కనాను దేశంలో అమాలేకులు. ఇంకోటి ఏమన్నది? అమాలికైట్స్.
శత్రువులు వాళ్ళందరూ ఉన్నారంట. అయితే దేవుడు ఏమంటున్నాడంటే మీకు ఆల్రెడీ కనాను దేశం మీకు ఇచ్చేసినాను, వెళ్ళి స్వాధీనపరచుకోండి అని అంటాడు ఆయన. అంటే దేవుడు ఒకసారి నేను మీకు ఇచ్చేసినట్ట కదా. హల్లెలూయా. అయితే మీరు వెళ్ళి ఏమంటున్నాడంటే ఒకసారి సంచరించి చూడండి అన్నాడంట. 12 గోత్రాలు అప్పుడు మోషే ఏం చేస్తాడు, 12 గోత్రాల వారిని ఒక్కొక్క గోత్రం నుంచి ఒక్కొక్క లీడర్ని పంపిస్తాడు. పంపించినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 25వ వచనం నుంచి చూద్దాం. 13:25. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశులోనున్న మోషే అహరోనుల యుద్ధకును ఇశ్రాయేలీయుల సర్వ సమాజం వద్దకును వచ్చి వారికిని ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. వారు అతనికి తెలియపరిచినది ఏమనగా, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశము, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు. హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశములలో నివసించుచున్నారు. కనానీయులు సముద్రమునొద్దను యోర్దాను నది ప్రాంతములలో నివసించుచున్నారని చెప్పిరి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదాము, దాన్ని స్వాధీనపరచుకుందాము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలునెను. అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనకు వారి మీదికి పోజాలమని. ఒక నిమిషం, ఇక్కడ ఏమైంది? కాలేబు ఏం చేసిందంట అంటే వీళ్ళందరూ పోయి వీళ్ళు ఏమి ఇస్తున్నారంట? 10 మంది చెడ్డ సమాచారం ఇస్తున్నారు. ఏమని? వాళ్ళు మనకంటే చాలా గొప్పలు, చాలా బలవంతులు. అంటే వీళ్ళందరూ పోయింది ఒక దగ్గరికే. మోషే పంపినట్టుగా వీళ్ళందరూ పోయిరు. కానీ యెహోషువ, కాలేబు ఒకటి గమనించారు, మిగతా వాళ్ళు ఇంకొకటి గమనించారు. వాళ్ళు ఏమంటున్నారంట? శత్రువులు మనకంటే బలవంతులు, వారి ముందు మనము నథింగ్, ఏమి లేము. వారి ముందు మనం పురుగు లెక్క, వారి ముందు మన బలము చాలదు. కానీ యెహోషువ, కాలేబు ఏమంటున్నారు? పండ్లు తీసుకొచ్చిరంట. తీసుకొచ్చి ఇగో దేవుడు నిశ్చయంగా మనకి ఆ దేశం ఇచ్చేసిండు, మనము వెళ్ళి దేవుడిచ్చినట్టుగా స్వాధీనపరచుకుందాము అని వీళ్ళు మాట్లాడుతున్నారంట. ఇక్కడ జీవం ఎవరు మాట్లాడుతారు? జీవపు మాటలు ఎవరు మాట్లాడుతారు? కాలేబు. కానీ చెడు సమాచారం ఎవరు ఇచ్చారు? మిగతా వాళ్ళు. చదవండి. వారి ముందు అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి సూచిన దేశమును కూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. ఒక నిమిషం. అయితే ఇక్కడ ఏమైందంటే వాళ్ళు ఏ సమాచారం ఇచ్చారంట? చెడ్డ సమాచారము. చెడ్డ అంటే ఏంది? బూతులా? నెగటివ్ అంటే ఏంటి? దేవుడు పలికిన దానికి విరుద్ధంగా మాట్లాడటమే చెడు. హల్లెలూయా. అంటే దేవుడు ఒకసారి నేను మీకు ఆ దేశం ఇచ్చిన స్వాధీనపరచుకుని అంటే వీళ్ళు ఏం చేయాలా? పోయి స్వాధీనపరచుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంట? మిగతా వాళ్ళు శత్రువులు చూస్తున్నారంట. కానీ వీళ్ళేంది? దేవుడు ఇచ్చిన దేశాన్ని చూస్తున్నారు. హల్లెలూయా. అంటే వీళ్ళిద్దరు ఏమనుకుంటారంటే దేవుడు మనకి ఇచ్చింది కాబట్టి రేపు మనం ఇక్కడికి వస్తున్నాము, మనం స్వాధీనపరచుకుంటాం, ఇది మొత్తం మనదే. కానీ మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారంట? శత్రువుల నుంచి భయపడుతున్నారంట. మనం వాళ్ళ ముందు సరిపోము, మనం చంపేస్తారు, మనం వేస్ట్. మనం కూడా మనకు అనిపిస్తుంది చదివిన, అరే దేవుడు ఉన్నాక వాళ్ళు ఎందుకు అట్లా మాట్లాడేపించాలని మనం అనుకుంటాం. కానీ ఈరోజు అలాంటి పరీక్ష మనకు ఉంటుంది. ఎట్లా? దేవుడు ఏమంటాడు? మీకున్న ఏ సమస్యలు మీకు ఏ మాత్రం హాని చేయవు, శత్రువు బలం అంతటి మీద నేను మీకు అధికారము ఇచ్చి ఉన్నా అంటాడు ఆయన. కానీ మనం కొన్నిసార్లు ఏం చేస్తాము? ఆ సమస్యను చూసి భయపడతాము. హల్లెలూయా.
అంటే ఒక సమస్య మనం ఉందనుకోండి, మనం కాలేబు లెక్క మాట్లాడాలా, మిగతా మనుషులలాగా మాట్లాడాలా? కాలేబులాగా. కాలేబు ఏమంటాడు? జీవపు మాటలు మాట్లాడిండు. ఈ శత్రువులు మనకు ఆహారం అని అంటాడు ఆయన. మనం కూడా ఏమనంట? ఈ సమస్య నాకు ఆహారము. నా విశ్వాసం పెంచడానికి దేవుడి సమస్య వదిలిండు. దేవుడి సమస్య ఇయలే, వదిలిండు. ఎందుకు? మనకి చేయించే సామర్థ్యం మన లోపల పెట్టింది కాబట్టి ఆ సమస్య మన వైపు ఉంటుంది అంతే. కానీ అది చూసి ఇవాళ నేను అయిపోతా, ఈ అప్పు పోదు, ఈ సమస్య పోదు, ఈ రోగము పోదు, ఇవన్నీ మనం ఏంటంటే నెగిటివ్ మాట్లాడుకుంటే ఏమైతుంది? మనకి మనం ఏమిచ్చుకుంటున్నామంట? చెడ్డ సమాచారము. హల్లెలూయా. కానీ ఎవరైతే మంచి మాటలు మాట్లాడిరో వాళ్ళు ఏం చేశారంట? దేశాన్ని స్వాధీనపరచుకున్నారంట. హల్లెలూయా. అందుకేనే ఎఫెసీయులకు రాసిన పత్రిక వచ్చి చదువు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 27 నుంచి చదువుకుందాం. 4:27. అపవాదికి చోటియకుడి, అపవాదికి చోటియకుడి. దొంగిలువాడు ఇక మీదట దొంగిలక అక్కరగల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయించు కష్టపడవలెను. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడిగా. చూడండి 27వ వచనం ఏమంటుందంటే అపవాదికి చోటియద్దు. అపవాదికి మనం చోటు ఎట్లా ఇస్తాం? ఫస్ట్ మన జీవితంలో అపవాదికి మనం చోటు ఎట్లా ఇస్తున్నాము? హల్లెలూయా. మాటలను బట్టి. ఎంతమందికి అర్థమైంది? మనం ఏమనుకుంటాం ఏంటంటే నాకు ఈ సమస్య ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు ఇట్లా అవుతుంది? చాలాసార్లు ఏంటంటే అపవాదికి మనకి డైరెక్ట్ రావడానికి ఛాన్స్ లేదు. యోబు జీవితంలో ఉండే దేవుడు అప్పుడు కంచె తీసిండు, కానీ ఈరోజు మనకి కంచె వేసిండంట యేసే రక్తము ద్వారా. కాబట్టి ఏ శత్రువు, ఏ అపవాది, ఇంకోటి ఏమంటే ఏ శకునం కూడా మన మీద పనిచేయదంట, ఏ మంత్రము మన పైన పనిచేయదంట. కానీ మనం అపవాదికి చోటు ఎట్లా ఇస్తున్నాము? చెడు మాటలు మాట్లాడి, నెగిటివ్గా మాట్లాడి. హల్లెలూయా. అందుకే అపవాదికి చోటు ఇవ్వకుండా 30వ వచనం చూడండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుడి. 29. వినువారికి మేలు కలుగునట్లు, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. హల్లెలూయా. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక 10 మంది ఉన్నాం, మన ఇప్పుడు సంఘంలో మనం అందరం ఉన్నాం. ఏమంటున్నాడంట? నేను మాట్లాడిన మాటలు మీకు ఏం కలగాలంట? క్షేమం కలగాలంట. అవునా? ఇంగ్లీష్లో ఏమో ఎడిఫైయింగ్ అంటే ఏంటంటే మిమ్మల్ని ఉజ్జీవపరచాలంట. హల్లెలూయా. అంటే ఒకరు మాట్లాడుకొని ఏం చేయాలంట? ఉజ్జీవపరచాలంట. కానీ చెడు మాటలు మాట్లాడు, దుర్భాషలు వద్దంటున్నాడంట. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే మనం ఒక ఫెలోషిప్లో అంటే ఒక సహవాసంలో ఉన్నప్పుడు ఏంటంటే దేవుడు మనని సిద్ధపరుస్తున్నాడు. మన ఆశీర్వాదం మనం స్వాధీనపరచుకోవాలని దేవుని చిత్తము. అందుకని ఏమనంటే ఒకళ్ళు డౌన్ ఉన్నప్పుడు ఇంకోళ్ళు ఏం మాట్లాడారంట? మంచి మాటలు. మంచి మాటలు అంటే ఏంది? దేవుని మాటలు. ఇక్కడ దుర్భాష అంటే ఏంది? చెడు మాటలకు మాత్రమే కాదు, ఏంటంటే నెగిటివ్ అంటే ఆపోజిట్ మాట్లాడద్దు, కించపరిచినట్టు మాట్లాడద్దు. హల్లెలూయా. ఇప్పుడు అందరం సమస్యల నుంచి పోతాం, అవునా? ఇప్పుడు మేమిద్దరం ఉన్నాం, ఆయన సమస్యల నుంచి పోయినాడు అనుకోండి, ఆయన చూసి నేను ఈజీగా నవ్వచ్చు. కానీ దేవుని చిత్తమా? దేవుని చిత్తం అంటే ఏంది? నేను దగ్గర పోయి చింటూ ఏం కాదు, దేవుడు నీతో ఉన్నాడు, ఏం బాధపడకు, నేను నీకు ప్రేయర్ చేస్తున్నా, దేవుడు మన ప్రేయర్ వింటాడు, నువ్వేం బాధపడకు, దేవుడు నీతో ఉన్నాడంటే అది ఏమిస్తుంది? బలాన్ని ఇస్తుంది. హల్లెలూయా. అలాంటి మాటలు మాట్లాడమన్నాడు. చాలా ఈజీ నెగిటివ్ మాట్లాడడం. అట్లనే మనకు కూడా మనకి మనం మాట్లాడుకోవడం చాలా ఈజీ. ఎట్లా? ఇది కాదలే, ఎన్ని రోజులు చర్చికి పోతున్నా, ఇది కాదలే. ఎవరు వచ్చి అంటారు, నువ్వు చర్చికి పోతున్నావు కదా, నీకు ఇది అయితలే అంటారు. అవును, కరెక్టే కదా, వాళ్ళు ఎట్లా అన్నారు కదా, మరి చర్చికి పోతున్నా అయితలే. అంతేగాని మనం ఆలోచిస్తున్నామా? అరే దేవుని వాక్యము నిజము, ఒకప్పుడు ఇలాంటి సమస్య ఉన్నప్పుడు దేవుడు నన్ను కాపాడిండు, నా దేవుడు నిజమైన దేవుడు, నా దేవుడు సజీవం గల దేవుడు, అవునా, ఈరోజు నన్ను కాపాడుతున్నాడు, ఎన్నో సాక్ష్యాలు నాకు ఇచ్చిన వారు నా దేవుడు నన్ను కాపాడా అని ఆలోచిస్తున్నామా?
ఎవరైతే నా జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేసిన నవ్వుతారో వాళ్ళు దేవుని వాక్యం వస్తాయి, సమస్యలు వస్తాయి. ఎందుకు? మనలో ఉన్న విశ్వాసము మిగతా వాళ్ళకి చూపించుకోవడానికి. హల్లెలూయా. అదే సాక్ష్యము. దావీదు ఉత్తగనలే, నా పక్కన 1000 మంది పడినను కుడి పక్కన 10,000 మంది కూలిన అపాయం నా వద్దకు రాదు అనలే. ఇది ఉత్తగనలే ఆయన. అంటే మిగతా వాళ్ళకి ఏమైందా సమస్య ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, మిగతా వాళ్ళ సమస్య వచ్చినప్పుడు ఏమైతే నాకు తెలియదు. 10,000 మంది అంటే ఏమనొచ్చు, ఒక ఊరు అనుకోవచ్చు. అంటే ఊర్లో ఏమైనా సరే ఆ అపవాది నా దగ్గరికి రాడు. ఊర్లో వాళ్ళకి ఏమైనా పర్లే అంటే పర్లే కాదు, ఏమైనా అయింది అనుకోండి, అపవాది నా జోలికి రావడానికి వీళ్ళు ఎందుకు? నేను యేసేని నమ్ముకున్నా. హల్లెలూయా. అదే అంటున్నాడు ఆయన. అంటే వేరే వాళ్ళకి జరిగింది కాబట్టి నాకు జరగాల లేదు. ఒక రోగం అందరికి వచ్చింది, నాకు రావాలా అవసరం లే. 10,000 మంది కూలని, కానీ అపాయం నా దగ్గరికి రా. ఎందుకంటే అది దేవుని వాక్యము. హల్లెలూయా. చలో. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఇప్పుడు దేవుని పరిశుద్ధాత్మను మనం ఎట్లా దుఃఖపరుస్తామంట? పరిశుద్ధాత్ముడు అనుకుంటున్నాడు, అరే నేను వీళ్ళ లోపల ఉన్నాను, కానీ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? హల్లెలూయా. దేవుడు చూస్తారంట. ఎందుకంటే ఇద్దరు భక్తులు మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే యెహోవా చెవియొగ్గి ఆలకిస్తారంట. అంటే మనతో ఉన్నట్ట కాదా? ఇప్పుడు నేను మోసెస్ ఏమయ్యా మాట్లాడుకుంటే దేవుడు వింటాడా కాదా? అప్పుడు పరిశుద్ధాత్ముడు కూడా వింటాడంట. హల్లెలూయా. అని ఎప్పుడైతే మనం విశ్వాసము మాటలు మాట్లాడుకుంటామో దేవుడు అంటాడంట, వీళ్ళ నా పిల్లలు చూడండి అంటారంట. ఎప్పుడైతే చెడు మాట్లాడుకుంటామో పరిశుద్ధాత్ముడు ఏమంటాడు? దుఃఖపడతాడంట. ఎందుకు దుఃఖపడతాడు? అసలు పరిశుద్ధాత్ముడు మన లోపలికి ఎట్లా వచ్చిండు? యేసే రక్తము ద్వారా, అంటే యేసే శిలువ త్యాగం ద్వారా. మరి అంత గొప్ప దేవుడు చనిపోయి తిరిగి లేచి మనకి పరిశుద్ధాత్మని ఇస్తే మనం ఏం మాట్లాడుతున్నాము? అందుకు ఆయన దుఃఖపడతాడంట. అరే నేను ఇంత గొప్ప శక్తి నాకున్నది, వీళ్ళు ఒక మాట మాట్లాడితే నేను ఒక అద్భుతం చేయడానికి రెడీ ఉన్నా, వీళ్ళు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అని అపవాదికి చోటు అట్లా ఇచ్చినట్టంట. ఎట్లా? పరిశుద్ధాత్మని శక్తి పైన మనం ఆధారపడకుండా ఎప్పుడైతే చెడు మాటలు మాట్లాడతామో అపవాదికి చోటు ఇచ్చినట్టంట. హల్లెలూయా. లేకపోతే అపవాది మనం ముట్టడానికి కూడా వీలు లేదు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఈ రోజు ఎంతమందికి అపవాదికి చోటు ఇయ్యరు? ఎంతమంది దేవుని మాటలు మాట్లాడతారు, జీవపు మాటలు మాట్లాడతారు? అర్థమైందా? మరి జీవపు మాటలలో ఏముందంట? శక్తి. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం మాట్లాడి సమస్య ఏమైనా పర్లే, నా దేవుడు గొప్పోడు, నా దేవుడు నన్ను బయటికి తీసుకొస్తాడు. హల్లెలూయా. ఈ మాటలు మాట్లాడిన వాళ్ళు దేవుడిని చూస్తారంట. అందుకే దావీదు అన్నట్టు రుచి చూసి తెలుసుకుంటాడు దేవుని గురించి. అట్లా మనందరం యేసు నామమున ఈ రోజు నుంచి జీవం మాటలు మాట్లాడను గాక, జీవపు మాటలే మాట్లాడను గాక. యేసు నామమున ఈ రోజు నుంచి దుర్భాషలాడము, యేసు నామమున ఈ రోజు నుంచి చెడు మాటలు మాట్లాడము. యేసు నామమున మనందరం అబ్రాహాము యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నాడు గాక. యేసు నామమున దేవుడు మనతో ఈ సంవత్సరం చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొని మనల్ని ఆశీర్వదించును గాక. హల్లెలూయా. దేవుడి వాక్యం మన జీవితంలో నెరవేర్చును గాక. యేసు